ఎవ్రీవన్, దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుని అక్కయ్య ఎంపీసీ 1+ తీసుకోవడానికి ఆయన తన కృప చూపించిన విధానం బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. అయితే దీన్ని చాలామంది ఏంటంటే దీన్ని లైవ్లో వాడుకోవచ్చా, లైవ్లో వాడుకుంటే దీనికి ఇంకా మనం ప్యాడ్స్కి ల్యాప్టాప్ పెట్టుకోవాల్సిన లేదని చెప్పేసి కొంతమంది నన్ను అడగడం జరిగింది. అయితే దీన్ని మనం లైవ్లో వాడితే కనుక 100% ల్యాప్టాప్ పెట్టుకోవాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే ఇందులో టోన్స్ అనేవి కూడా చాలా బాగా ఇచ్చాడు. లైవ్లో మనం టోన్స్ ట్యూన్ చేసుకోవాలన్నా, లైవ్లో మనం ఈ ప్యాడ్స్ ఇందులో ఉన్నటువంటి టోన్స్ అన్నీ కూడా మనం ప్యాడ్స్లోకి అసైన్ చేసుకోవాలన్నా చాలా సింపుల్గా ఉంటుంది. చాలా చక్కగా అవుట్పుట్ కూడా, సౌండ్ క్వాలిటీ ఏంటి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. నేను తీసుకున్న తర్వాత నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి కంటెంట్ ఇవన్నీ కూడా చాలా చక్కగా ఇచ్చాడు. ఇంకోటి ఏంటంటే, మీరు చాలామంది రిథమ్ ప్రోగ్రామింగ్ చేయాలనేటువంటి ఆలోచన కనుక ఉంటే కనుక మీ రిథమ్ ప్రోగ్రామింగ్ చేసుకోవాలనుకున్న వారందరూ కూడా ఇది చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇంటర్నల్గా దీనికి చాలా టోన్స్ ఇచ్చాడు. మనం ఎక్స్టర్నల్గా ఏం తీసుకోవసరం లేకుండానే ఇంటర్నల్గా ఇందులో చాలా టోన్స్ ఇచ్చాడు. అందులో నుంచి మనం రిథమ్ ప్రోగ్రామింగ్ చేసుకోవచ్చు. సొంతంగా లూప్లు ఇందులోనే తయారు చేసుకోవచ్చు. చాలా అడ్వాంటేజ్గా చాలా ఫీచర్స్ అన్నీ దీనికి ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీరు ఈ టోన్స్ సరిపోవట్లేదు, మనం ఇంకా ఎక్స్టర్నల్గా వాడుకోవాలనుకుంటే కనుక దీనికి ఎక్స్టర్నల్గా మెమరీ కార్డు, SD కార్డు పెట్టుకోవడానికి కూడా మనకి స్లాట్ ఇచ్చాడు. ఇలా కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అయితే ఇంకొక విషయం ఏంటంటే, నన్ను చాలామంది దీనికి మనం ప్యాడ్స్కి ఎలా అసైన్ చేసుకోవాలి, ఎలా అసైన్ చేసుకుంటే దీన్ని మనం లైవ్లో వాడుకోవచ్చు అని చెప్పేసి కొంతమంది అడగడం జరిగింది. అయితే దీనికి మనం అవుట్పుట్ ప్యాడ్స్కి ఎలా అసైన్ చేసుకోవాలంటే, దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి కొన్ని మిడి అవుట్పుట్కి సంబంధించినటువంటి కొన్ని స్లాట్స్ ఇచ్చాడు. ఏంటంటే అది మనం ఇక్కడ చూస్తే కనుక మనం రెగ్యులర్గా వాడుతాం కదా ప్యాడ్స్కి అవుట్పుట్ మిడీకి వాడేటువంటి ఫ్లవర్ పిన్స్. ఈ ఫ్లవర్ పిన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫ్లవర్ పిన్స్ నుంచి కూడా మనం అవుట్పుట్ ఇచ్చుకోవచ్చు. మన దగ్గర ఉన్నటువంటి మిడీ జాక్స్ ఏవైతే ఉన్నాయో అటువంటి మిడీ జాక్స్ ఒక 3 జాక్స్ తీసుకుని, ఆ 3 జాక్స్ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని నుంచి అవుట్పుట్ తీసుకుని, ఈ అవుట్పుట్ నుంచి వచ్చినటువంటి మిడీ జాక్ ఏమో 30కి ఇన్పుట్కి ఇవ్వాలి. అలా ఇస్తే తర్వాత 30 నుంచి అవుట్పుట్ వచ్చిన దాన్ని ఏమో DTXకి ఇన్పుట్కి ఇవ్వాలి. అలా ఇచ్చిన తర్వాత DTX అవుట్పుట్ నుంచి వచ్చిన తర్వాత దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇన్పుట్కి ఇస్తే ఇందులో ఉన్నటువంటి టోన్స్ అన్నీ కూడా మనకి ఇందులోకి వచ్చేస్తే 30లోకి, DTXలోకి, SX అయితే SXలో కూడా వచ్చేస్తాయి. ఈ టోన్స్ అన్నీ కూడా మనం అందులోకి అసైన్ చేసేసుకోవచ్చు, అందులో మనం యూజ్ చేసుకోవచ్చు. లేదు అలా కాదు, నాకు ఓన్లీ 30K వరకే దీని టోన్స్ కావాలనుకుంటే కనుక ఇక్కడ మనకి USB స్లాట్, ఇంకో స్లాట్ కనిపిస్తుంది కదా, ఈ స్లాట్ నుంచి కూడా మనం అవుట్పుట్ తీసుకుని ఈ జాక్ నుంచి 30కి వెనకాల మనం ప్రింటర్ కేబుల్, దీంతో పాటు మనకి ప్రింటర్ కేబుల్ కూడా ఇస్తారు. ఆ ప్రింటర్ కేబుల్ నుంచి 30కి పెట్టేసుకుంటే కనుక ఇందులో టోన్స్ ఓన్లీ 30లోకి వచ్చేస్తాయి. అలా మనం దీన్ని లైవ్లో వాడుకోవచ్చు. అదేవిధంగా ఈ మిడీ టోన్స్ ఏమో 30లోకి తెచ్చుకున్నాం, DTXలో కానీ DTXలో తెచ్చుకున్నాం. కానీ అవుట్పుట్ రావాలంటే, అవుట్పుట్ వాల్యూమ్ రావాలంటే కనుక ఇక్కడ మళ్ళీ ఇంకొక 2 స్లాట్స్ మనకు కనిపిస్తాయి, జాక్స్ కనిపిస్తున్నాయి కదా. ఇదేమో మిడీ ఇన్పుట్, మ్యాక్సిమం అవుట్పుట్కి సంబంధించినటువంటి జాక్స్, ఇవేమో ఇన్పుట్కి సంబంధించినటువంటివి. ఒకవేళ మనం ఏవైనా టోన్స్ ఇందులోకి ఇన్పుట్ తీసుకోవాలంటే, వేరే ప్యాడ్స్ నుంచి ఇన్పుట్ తీసుకోవాలంటే కనుక 6.5 జాక్స్ మనం లెఫ్ట్ అండ్ రైట్లో ఇచ్చుకుని దీనికి వాల్యూమ్ కంట్రోల్ సపరేట్గా ఇచ్చాడు. ఈ వాల్యూమ్ కంట్రోల్ నుంచి మనం ఇందులో టోన్స్ దీన్ని తీసుకుని దీని నుంచి అవుట్పుట్ ఇచ్చుకోవాలంటే అలాగే ఇచ్చుకోవచ్చు. లేదనుకుంటే కనుక 30 నుంచి అవుట్పుట్ ఇచ్చుకోవాలన్నా, లేదంటే మీరు ఎవరైనా మిక్సర్ వాడే అలవాటు ఉంటే మిక్సర్కి ఇచ్చుకోవాలనుకున్నా కానీ అలా ఇస్తే కనుక ఈ LR ఏవైతే ఉన్నాయో ఈ జాక్స్ నుంచి మనం అవుట్పుట్ ఇచ్చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 30కి మిక్సింగ్ ఇచ్చి ఆ మిక్సింగ్లో నుంచి నేను అవుట్పుట్ వాడతాను. ఇప్పుడు 6.5 స్టీరియో జాక్ ఒకటి మనం ఇటువంటి చేయించుకుని, ఇంకో సైడ్ వచ్చేసరికి మనకు LR 6.5 LR జాక్స్ 2 ఇటువంటి చేసుకుంటే కనుక దీని నుంచి అవుట్ ఇచ్చుకుని దీనికి సపరేట్గా మళ్ళీ అవుట్పుట్ వాల్యూమ్ కంట్రోల్ చేసుకుని మనం అలా లైవ్లో వాడుకోవచ్చు. ఒకవేళ మీకు ఎవరికన్నా కనుక తీసుకోవాలనేటువంటి ఉద్దేశం ఉంటే కనుక తప్పనిసరిగా తీసుకోండి. ఎందుకంటే ఇది చాలా యూజ్ అవుతుంది.
చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. అటు లైవ్కి కానీ ఇటు రిథమ్ ప్రోగ్రామింగ్ కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే దీన్ని యూజ్ చేయాలనుకున్న వాళ్ళు తప్పనిసరిగా మీరు దీని గురించి తెలుసుకోవాలనేటువంటి ఆలోచన ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో ఇంకా దీని గురించి ఏదైనా డౌట్స్ ఉంటే కనుక అవన్నీ కూడా నాకు మీరు ఆ కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే కనుక నెక్స్ట్ వీడియోలో దీనికి సంబంధించినటువంటివన్నీ చేస్తాను. ఇంకోటి ఏంటంటే దీని నుంచి మనం 30కి ఎలాగా కనెక్ట్ చేయాలి ఇవన్నీ చూసాం కదా. నెక్స్ట్ వీడియోలో దీనికి ఎలా సెట్టింగ్స్ చేసుకోవాలి, డీటెక్స్ ఎలా సెట్టింగ్స్ చేసుకోవాలి, 30లో ఎలా సెట్టింగ్స్ చేసుకోవాలో ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఒకవేళ మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అందరికీ